సో సార్ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇప్పుడు మీరు స్టోరీ రాసుకున్న తర్వాత అంటే ఇది ఎలా నాకు జరిగిందో తెలియదు. ఇరుముడి అనేది కాస్టింగ్ ఎలా జరిగిందో తెలీదు. మేబీ మీరు రవితేజ గారిని అనుకుని రాసారో లేదంటే అది జరిగిన తర్వాత రవితేజ గారు వచ్చారో కథ పూర్తిగా అనేసుకుంటానండి. కథ పూర్తిగా అనుకున్న తర్వాత ఈ కథ ఎవరు బాగుంటారు అనుకునేటప్పుడు ఈ కథ మన రవి గారి ద్వారా శ్రీన్ అని చెప్పేసి ఆయన మేనేజర్ ఒక ఆయన ఉంటారు. నాకు చాలా సపోర్టివ్ ఈ సినిమాకి కూడా. ఆయనకి లైట్గా లైన్ చెప్తే ఆయనకి నచ్చి రవి గారి దగ్గరికి చెప్పారు, ఇలా శివ నిర్మాణ దగ్గర మంచి కథ ఉంది చెప్తారంట అని. పిలిచారు, వెళ్ళని చెప్పేసాను. అయితే అంటే వైల్ మేకింగ్ ప్రాసెస్లో మీరు స్టార్ బేస్ బట్టి సీన్స్ మారే ఉంటాయా మీ వరకు? అంటే వాట్ కైండ్ ఆఫ్ డైరెక్టర్? నా వరకు చాలా తక్కువ అండి. అంటే ఒకవేళ నిజంగా ఒక స్టార్ ఫార్చునేట్లీ నాకు ఎవరైనా ఒక స్టార్ కథ ఒప్పుకుంటే ఆ స్టార్ ని నేను అనుకున్న రియలిస్టిక్ స్పేస్ లోకి ఎలా తీసుకెళ్ళి ఆలోచిస్తా తప్ప నేను ఎలా వెళ్ళాలి అనేది అప్పుడు ఆలోచించాను. ప్రెజర్స్ ఉంటాయి కదా, ఇప్పుడు మీకు డిస్ట్రిబ్యూటర్ వస్తారు సార్ ఇక్కడ కథగా ఈ కథలో నాకు అక్కడ సాంగ్ రానివ్వను సార్, నేను అంతవరకు రానివ్వను. నా కథ ఏంటి నేను ఎలా తీయాలనుకుని చెప్తాను, నచ్చితే చేద్దాం సార్ అంటాను. మీకేం డౌట్ ఉంటే ఇంకో కథ చేద్దాం అని చెప్తాను తప్ప ఇది నాకు ఇదే కావాలి ఖచ్చితంగా ఇలానే ఉంటదని నేను ఇలాంటి కథ చేయగలను సార్, నా స్ట్రెంత్ ఇది, ఇందులో మీరు ఉంటే బాగుంటది, మీరు ఇలాంటి దానికి ఒప్పుకుంటే, మీరు ఇలాంటి దానికి కన్విన్స్ అయితే మాత్రం మంచి సినిమా వస్తుంది మాత్రం చెప్తాను. అంతేగాని హీరో కోసం కథ మార్చడాలు అది ఎప్పుడు ఉండదు. సీన్స్ కానీ ఓకే మార్చుకోవడం అంటే రిజిడ్గా ఉంటాను కాదు, నేను రాసుకున్నది ఆయనకి నచ్చేలా చేస్తాను తప్ప ఆయన కోసం ఒక పాట పెట్టడం ఇంకోటి చేయడం అలా చేయండి. అట్లా అంటే చాలా మోస్ట్ ఆఫ్ ద డైరెక్టర్స్ కొన్నిసార్లు మనం అంత కదండి, కమర్షియల్ సినిమాలు అన్ని వర్క్ అవుతాయి. నా ప్రెజెంటేషన్ ఎలా ఇష్టపడతాను, నా వరల్డ్ లోకి ఒక స్టార్ ని తీసుకుని వచ్చి అతను ఒక కామన్ మ్యాన్ లాగా ఎలా కన్వర్ట్ చేయాలి అనే దాని మీద ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తాను తప్ప ఒక స్టార్ హీరోకి ఎలాంటి ఎలిమెంట్స్ ఇందులో మనం మిక్స్ చేద్దాం అనే వైపు వెళ్ళను. ఓకే ఓకే సార్. అంటే ఆఫ్టర్